దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ దినాల్లో చూస్తే మనందరము కూడా లోకానికి రక్షకుడు ఉదయించాడు అని మనం ఎంతో సంబరపడిపోతున్నాం. అవును, 2024 సంవత్సరాల కిందటే ఈ లోకానికి తన యొక్క దైవత్వాన్ని, ఆ పరలోక భాగ్యము కాదనుకొని ఈ భూలోకానికి రూపిదారిగా ఆయన వచ్చి ఉన్నాడు. మానవుని యొక్క శరీరాన్ని ధరించుకుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క పుట్టినరోజు జన్మ వేడుకలు మనం అందరూ కూడా జరుపుకుంటున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, యోధా దేశపు రాజు అయినటువంటి హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. ఈ దినాన మనం యేసుక్రీస్తు పుట్టిక దినమందు ఒక కుటుంబం గురించి మనం తెలుసుకోవాలి. నిజంగా ప్రతిరోజు వద్దు, మనం విన్నాం, నెలకొకటి లేకపోతే సంవత్సరానికి ఒకటే మన జీవితాల్లో మనకి ఏదైతే లోటు ఉందో అది గనక నేర్చుకున్నట్లయితే మన జీవితాలు ఎదుటివారిని ప్రకాశింపచేస్తాయి, ఎదుటివారిని వెలిగింపచేస్తాయి, ఎదుటివారికి మాదిరికరంగా ఉంటాయి. మనలో ఒకవేళ ప్రేమ లేకపోతే, ప్రేమించేటువంటి గుణం లేకపోతే, ఆ ప్రేమను కనుక ఈ క్రిస్మస్ దినాన్ని మనం కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది. సంవత్సరానికి ఒకటి. నీలో దయ లేకపోతే ఆ దయని గుణాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే, నీలో ఆదరించేటువంటి ఆ మనసు లేకపోతే ఆదరించేటువంటి మనసును కనుక నువ్వు పొందుకున్నట్లయితే, ఇలాగ సంవత్సరానికి ఒకటే మనం సంపాదించుకుంటే మన జీవితంలో ఎన్నో సంపాదించుకుంటాం. దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క మాటలోని కూడా. అందుకే ఈ యొక్క అబియా తరగతిలోనున్న జకరియా అంటే, అబియా తరగతి అంటే 8వ తరగతికి చెందినటువంటి వాడు. అంటే క్రమము చెప్పున ఆయన క్రమము 8వ క్రమము, అంటే 8వ తరగతి అబియా. జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాము. దేవుని దృష్టికి వీరు ఎలాగున్నారో నిరపరాధులుగా. మనమైతే అపరాధిని యేసయ్య, మనం అపరాధులుగా ఉన్నాం. జకరియా, ఎలిజబెత్ గారు వీరిరువురు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండి, అంటే ఎటువంటి పాపము లేని వారిగా ఉండి, ఇంకా దేవుని యొక్క దృష్టికి నీతిమంతులై ఉండిరి. అయితే ఎవరైతే గనక ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉంటారో అటువంటి వారికి అనేకటువంటి శ్రమలు, అనేకటువంటి ఇరుకులు, ఇబ్బందులు. యోసేపు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడండి. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు అనుభవించాడు యవ్వన కాలంలోనే. అంటే మనం అనుకుంటాం, వీడు ఏదో పాపం చేశాడులే అందుకే వీడికి ఎన్ని శ్రమలు అనుకుంటాం. మనం కాదు. శ్రమలు సహించేవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆయన నిమిత్తం మనం శ్రమలు అనుభవించినట్లయితే అది మనకు గొప్ప భాగ్యం అంట. అయితే ఈ జకరియా, ఎలిజబెత్ గారికి వీరికి బిడ్డలేరు. ఈమె గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యిరే. వీరు వృద్ధాప్యంలో ఉన్నారు, అయినా సరే నిరపరాధులుగా ఉన్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఒకానొక దినాన ఆయన యొక్క యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటుకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమునందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడి
వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము. మనం కూడా ఏదైనా కొత్తది చూస్తే ఏదైనా సరే చూసినప్పటికీ భయపడిపోతూ ఉంటాం కొన్ని సమయాలు. మనం ఏ విషయంలో కూడా భయపడవసరం లేదు. ఎందుకంటే భయపడకూడదు. ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనకి వెలుగులను ప్రసాదించడానికి, మన జీవితాల్ని చీకటిలో ఉన్నటువంటి మన జీవితాల్ని వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కానీ లోకానుసారంగా మనం భయపడుతూ ఉంటాము. జకరియా గారు కూడా భయపడ్డారు. భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్కు నీకు కుమారుని కనును. చూడండి, కొత్త నిబంధనలోనే కొర్నేలు ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి ఇదిగో నీ ప్రార్థన వినబడి ఉన్నది. ఎక్కడికి? దేవుని యొక్క సన్నిధిలోకి చేరిందంట. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవదూత అంటుంది కదా, దూత అంటుంది, దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అంటున్నారు దేవదూత. ఇక్కడ కూడా జకరియా గారి యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వినబడిందంట. ఇదిగో నీ ప్రార్థన, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. ప్రియ సోదరి సోదరా, మనము ఈ దినాన్న దేవుని వైపుకి ఎంతమందిని త్రిప్పగలుగుతున్నాము? యోహాను గారు ఇంకా పుట్టక మునిపే దేవుడు మాట్లాడేస్తున్నాడు. దేవదూత మాట్లాడుతుంది జకరియతోటి, ఇదిగో ప్రభు వైపు అనేక మందిని నీ కుమారుడు యోహాను త్రిప్పుతాడు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. అవును కదా, బిడ్డలో పుట్టినప్పుడు కాదంట ఆనందం. బిడ్డలు వారు పెరిగి పెద్దదిగి ఒక స్థితిలోకి వచ్చినప్పుడు తండ్రి ఆనందిస్తాడంట. నిజంగా ఇక్కడ దేవదూత అంటుంది, ఇదిగో మీకు ఆనందమును మహానందము, మీకు సంతోషమును మహానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనేను. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, మన పుట్టుకకి ఒక అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. మన వలన ఒకరికి ఉపయోగకరం ఉండాలి. దేవుని కొరకు మనం పనిచేసే వారికి ఉన్నామా లేదా? ఈ విధంగా దేవదూత ఏదైతే మాట్లాడిందో ఇవన్నీ కూడా మనం అనేకసార్లు విన్నాం ఈ వాక్యాన్ని. అయితే నేను చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ దినాల్లో నిజంగా దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని నడిపించుకుంటాడు. ఎప్పుడు కూడా మనం పాపంలో పడిపోకుండా నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండినట్లయితే, ఎప్పుడైతే ఎలిజబెత్ గారికి దేవుడు గర్భాన్ని ఇచ్చాడో 24వ వచనంలో చూస్తే, ఆ దినములైన పిమ్మట ఏంటి ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో దేవదూత మాట్లాడటం రావటం, జకరియా గారికి మాట లేకపోవటం, ఇవన్నీ కూడా ఆ దినములైన పిమ్మట అవన్నీ అయిపోయిన తర్వాత అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు. ప్రియ సోదరి సోదరులారా, ఈ క్రిస్మస్ దినాన్న ఒకవేళ నీకు నిజంగా అయ్యో ఈ లోకంలో, నా కుటుంబంలో, నా సంఘములో నాకు అవమానం ఉన్నది, నన్ను సిగ్గుపరుస్తున్నారు, నన్ను లెక్క చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు ప్రభువారంట దేవాతి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చింది. ఎందుకు? మనుషుల్లో ఆమెకి అవమానం ఉన్నది. ఒక స్త్రీ, వివాహమైనటువంటి స్త్రీకి ఏమి కావాలి? గర్భఫలం కావాలి, దేవుడిచ్చేటువంటి బహుమానం కావాలి, బిడ్డలు కావాలి. అయ్యో నాకు బిడ్డలు లేరు,
నాకు సంతానం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, లేకపోతే సంఘంలో నిన్నెవరైతే కనుక అవమానపరుస్తున్నారో, ఈ సమాజంలో నువ్వు అనుకోవచ్చు, అయ్యో నన్ను అవమానపరుస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు అని అనుకుంటే, దేవుడు అంటున్నాడు, మనుషుల్లో నాకుండిన అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిన అనుకున్నాను. అవును, ప్రభువు నన్ను కటాక్షించాడు అని ఎలిజబెత్ గారు ఆమె ఆ అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినంలో ప్రభువు ఇలాగూ చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంట కనపడకుండేను. ప్రియ సోదరి సోదరా, దేవుడు మనల్ని కరుణించినట్లయితే, కటాక్షించినట్లయితే మనకున్నటువంటి అవమానము, సిగ్గు అన్నీ కూడా ఆయన తీసివేస్తాడు, ఆయన ఆస్వాదిస్తాడు. స్త్రీలలో దీవెన నొందినటువంటి స్త్రీ ఎలిజబెత్. స్త్రీలలో ఇక్కడ చూస్తే మొత్తం స్త్రీ అందరిలో, ఇదిగో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించిన అంటుంది. ఎవరో ఎలిజబెత్ గారు అంటుంది మరియమ్మ గారి గురించి. ఎప్పుడైతే మరియమ్మ గారు వచ్చారు, ఆ శుభవచనం వినగానే ఎలిజబెత్ గారి యొక్క కడుపులో ఉన్నటువంటి బిడ్డ గంతులేస్తాడు. అప్పుడు మరియమ్మ గారు అంటున్నారు, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. ప్రియ సోదరి సోదరా, నువ్వు దాసుడివైనా దాసురాలువైనా, మనం అంతా దాసులమే. ఒక దేశంలో వచ్చి మనం పని చేసుకుంటున్నామంటే ఏంటి, యజమానులమా? దాసుడు అంతే, ఒకరి కింద పని చేస్తున్నాం మనం. ఇదిగో మరియమ్మ గారు ప్రభు యొక్క ఆ ప్రభువుని మోస్తుంది ఆవిడ గర్భంలోనూ. అయినా సరే ఆమె అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, నా కుమారుడే కదా, నేను పెద్ద హైలేవులు, నేను పరిశుద్ధురాలని అని అంటుందా? లేదండి. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించును. ప్రియ సోదరి సోదరా, నిజంగా ఇక్కడ ఒక మాట చెప్పాలి. మరియమ్మ గారు చాలా పేదరస్తురాలండి. నిజంగా తినటానికి ఒక పూటకి కూడు కూడా లేనటువంటి అంత దీనస్థితిలో ఉన్నటువంటి ఆమె. ఆ దినాల్లో అనేక మంది మెస్సే పుడతారని వారికి తెలుసు, అనేక మంది కన్యకలుగా ఉన్నారు. కానీ దేవుడు కావాల్సింది అసలు ఎన్నిక లేనటువంటి వారు, ఎందుకు పనికిరంటి వారు, దీనుల్ని ఆయన ఎన్నుకుంటాడు. నిజంగానే ఈమె నిజంగా ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించిన. అవునండి, బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క వాక్యం చాలా విలువైనది. ఆమె దీనస్థితిని ప్రభువారు కటాక్షించాడు కనుకే ఆ భాగ్యాన్ని ఆమె దక్కించుకుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. అన్ని తరముల వారు, ఒక తరం కాదండి. ఈ భూమి మీద ఎన్ని తరాలు ఉంటే అన్ని తరాలు మరియమ్మ గారిని ధన్యురాలు అంటారు. ఆమె యొక్క దీనస్థితిని దేవుడు కటాక్షించాడు. అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద అయిన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు కదా. సున్నతి చేయించడానికి తీసుకుని వచ్చారు 8వ దినాన్న. వీరేం తీసుకొచ్చారు? ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలని ఉంది కదా ధర్మశాస్త్ర ప్రకారంగా అని ప్రభు ధర్మశాస్త్రంతో వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రముతో చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురుల పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ మరియమ్మ గారు గొవ్వల్ని పావురాలను తీసుకెళ్లారంటే, ఇక్కడ గొవ్వల జతనైనను 2 పావురాల పిల్లలని బలిగా సమర్పించుటకు. నిజంగా ఎంత పేదరాలో మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రంతో రాయబడి ఉన్నట్టు ప్రకారంగా అంటున్నారు కదా. అది కనుక మనం తీసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మనకు కనబడుతుంది. పాత నిబంధనలో చూసుకున్నట్లయితే లేవి కాండంలో
12 అధ్యాయంలో మనకు కనబడుతుందండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేల్లో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిని ఎడల ఆమె 7 దినములు పురిటిలై ఉండవలను. ఆమె తాను ముట్టుదని అంటే ఒక స్త్రీ కనుక గర్భవతి అయి మగపిల్లను కంటేనంట ఏం చేయాలి? ఇక్కడ రాయబడి ఉన్నది, కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లలను ఇవ్వాలి. ఒకవేళ గనక వారు 1 గొర్రె పిల్లను చెల్లించలేకపోతే, అంటే గొర్రె పిల్ల కూడా లేకపోయినట్లయితే, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, అంటే గొర్రె పిల్లను కూడా అర్పింపక లేకపోయినట్లయితే, తేజాలేకపోతే, తీసుకురాలేనటువంటి ఆ స్థితిలో, దీనస్థితిలో ఉంటే, మీకు అర్థమవుతుందండి? స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఏం చేయాలి? అక్కడికి ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. 8వ వచనం, లేవియాకాండం 12వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా, ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావాలను. అంటే మరియమ్మ గారు ఎంత దీనస్థితిలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఎంత తగ్గించుకుని, ఇంకా ఎంత తగ్గింపులో ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వస్తాడండి దేవుడు. అటువంటి వారు కావాలి దేవునికి. హెచ్చులు ఉన్నవారు కాదు కావాల్సింది ఆయనకి, ధనవంతులు కాదు ఆయన కావాల్సింది. పాపుల కొరకు వచ్చాడు ఆయన, దీనుల కొరకు వచ్చాడు ఆయన, బంధింపబడినటువంటి వారిని ఆ బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన, గుడ్డి వారికి కన్నులవడానికి వచ్చాడు ఆయన, చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు ఆయన. అది మనం తెలుసుకున్నట్లయితే, ఇదిగో 2 గొవ్వలనైనా పావురు పిల్లలైనా తీసుకురావాల్సి వస్తే, ఇక్కడ మోషే గారి ధర్మశాస్త్రం, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, తీసుకురాలని ఎడల పావురాలైనా గొవ్వలైనా 2 తీసుకురావాలి. అంటే ఎంత దీనస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో స్త్రీలలో ఆమె ధన్యురాలు, దీవింపబడింది. ఎలిజబెత్ గారి ఆవిడకు ఉన్నటువంటి ఆ యొక్క అవమానాన్ని తీసివేయడానికి దేవుడు ఆమెను కటాక్షించాడు. ఈ దినాన్ని నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి లోబడి జీవిద్దాం, తగ్గింపు జీవితాన్ని జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. దేవా, మా పాపములు క్షమించిన, మా పొరపాటు క్షమించు. ఇదిగో దేవా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభా నీ యొక్క పుట్టినరోజు వేడుకలు ప్రభా. ఇదిగో తండ్రి, ఎంత దీనస్థితిలో ఉంటుండే మరియమ్మ గారిని వెన్నుకున్నావే. ఇదిగో నా ప్రభువు నేను గణపరుస్తున్నాను. ఇదిగో నా ఈ దాసురాలైనటువంటి ఈ దీనస్థితిలో ఉంటుండి నన్ను కటాక్షించారు ప్రభు అని ఆమె సెలవిస్తుందయ్యా. అవును ప్రభా, నువ్వు దీనులను ప్రభా, నువ్వు ఆదరించేటువంటి గొప్ప దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మేము కూడా మా జీవితాల్లో ప్రభా, మేము అనేక విలువలు కలిగి మేము జీవించడానికి, తగ్గింపు స్వభావాలు కలిగి జీవించడం మాకు సాధ్యం చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్.